సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, మెగా శుభవార్త రెడీ అవుతుందా? ఇంతకీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకో 8 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రానుంది. విశ్వాంబర టీజర్ తో పాటు ఇంద్ర రిలీజ్ ని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ కొత్త సినిమా ప్రకటన ఏమైనా వస్తుందనే సస్పెన్స్ ఇంకా తీరడం లేదు. దర్శకులు కలుస్తున్నారు, కథలు వింటున్నారు, కానీ ఖచ్చితంగా ఫలానాది ఫైనల్ అవుతుందని చెప్పలేమని మెగా కాంపౌండ్ టాక్. హరీష్ శంకర్ తొలుత ప్రయత్నించి కుదరకపోవడంతో రామ్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటాడు. అనుదీప్ లాంటి కుర్ర డైరెక్టర్లు సైతం ట్రై చేశారు, కానీ డిస్కషన్ దగ్గరే ఆగిపోయింది. సాలిడ్ గా కనిపిస్తున్న అప్డేట్ ఒకటే, మోహన్ రాజా దర్శకత్వంలో BVS రవి అందించిన కథ కనుక ఫైనల్ వర్షన్ ఓకే అయి ఉంటే ఆగస్టు 22 దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఒకవేళ ఇంకా ఏకాభిప్రాయం కుదరని పక్షంలో వాయిదా వేయొచ్చు. ఇది కాకుండా ఇంకేదైనా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విశ్వాంబర షూట్ దాదాపు పూర్తిగా వస్తుంది. సో చిరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువగా గ్యాప్ లేకుండా కొత్త సినిమా సెట్స్ లో అడుగు పెట్టొచ్చు. ఈ సస్పెన్స్ తీరాలంటే ఇంకో వారం ఎదురు చూడక తప్పదు. ఒకవేళ ప్రకటన లేకపోతే మాత్రం విశ్వాంబర టీజర్ తో సర్దుకోవాల్సి రావచ్చు. ఇంద్ర గురించి కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఓ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది. బోలా శంకర్ తర్వాత వేగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి ఇకపై బాలకృష్ణ తరహాలో కొత్త జనరేషన్ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు. బాబీ, వశిష్ఠ లాంటి వాళ్ళు ఆ అవకాశాన్ని చక్కగా వాడుకుంటున్నారు. మెహర్ రమేష్ పాత స్కూల్లోనే ఉండిపోయారు, డిజాస్టర్ ఇచ్చారు. నెక్స్ట్ లక్కీ ఛాన్స్ ఎవరిదో మరి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దేవరా సాలిడ్ అప్డేట్, బైరా ఎంట్రీకి టైం ఫిక్స్. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో తెరకెక్కబోతున్న ప్రెస్టీజియస్ మూవీ దేవరా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, వీడియో గ్లిమ్స్, సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బైరా అనే పాత్రలో ఆయన నటిస్తుండగా దీనిని పవర్ఫుల్ గా డిజైన్ చేశారు మేకర్స్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బైరా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇవాళ సాయంత్రం 4:05 బైరాను పరిచయం చేస్తున్నట్లుగా ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ తో అభిమానులు థ్రిల్ అయ్యారు. దేవరాను ఢీకొనే బైరా ఎలా వండిపోతున్నాడా చూడాలని వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సిద్ధు బాయ్ ఎంత ఎదిగిపోయాడు. ఇందుకే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో క్యామియో రోల్ చేయడం మామూలే. కొన్నిసార్లు ఆ హీరో రేంజ్ కంటే పెద్ద ఇమేజ్ ఉన్న హీరోనే క్యామియో పాత్రలకు తీసుకుంటారు. అలాంటి పాత్రలు కొన్ని నిమిషాలు కనిపించినా ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రేక్షకులకు మంచి కిక్, సినిమాకు మంచి బూస్ట్ ఇస్తాయి. అయితే టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ మిస్టర్ బచ్చన్ లో ఎవరు ఊహించని క్యామియో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పాత్ర చేసింది యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కావడం విశేషం. ఈ చిత్రంలో అతను ప్రత్యేక పాత్ర పోషించారని ఎవరికీ తెలీదు.
దాన్ని ఒక సర్ప్రైజ్ లాగా దాచిపెట్టారు. కనీసం ఇందులో ఒక సర్ప్రైజ్ క్యామియో ఉందని కూడా టీం వేదికల మీద చెప్పలేదు. దీంతో నిజంగా ప్రేక్షకులు సినిమాలో సిద్ధును చూసి ఆశ్చర్యపోయారు. మన సినిమాల్లో హీరో కుటుంబం ఆపదలో ఉంటే ఇలాంటి క్యామియోలతో మరో హీరో రంగప్రవేశం చేసి కాపాడడం కామనే. బ్రూస్ లీ, జైలర్ ఇలా చాలా సినిమాల్లో ఇలాంటివి చూడొచ్చు. అయితే మాస్ రాజా లాంటి పెద్ద స్టార్ సినిమాల్లో సిద్ధు క్యామియో చేశాడంటే తన రేంజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. డీజే టిల్లు స్క్వేర్ చిత్రాలతో అతనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీన్ని హరీష్ శంకర్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మిస్టర్ బచ్చన్ లో ప్రీ క్లైమాక్స్ లో చిక్కుల్లో పడ్డ హీరో ఫ్యామిలీని సిద్ధునే రక్షిస్తాడు. తన ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. టిల్లు స్టైల్లో కొనసాగిస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు పేలుస్తాడు సిద్ధు. ఉన్న కొన్ని నిమిషాలు అలరించాడు. మిస్టర్ బచ్చన్ సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా ఈ క్యామియో మాత్రం బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.